చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. మా పైసలు మాకు ఇప్పియండి, మా భూమి మాకు ఇప్పియండి. మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్టులు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని హుస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో? ఒకటి చెప్పిందేనండి, నేనేమంటున్నాను అధ్యక్ష, మేమేమంటున్నాము, ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు సార్ 10 కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష. 10 కోట్లు మా ఆరుమూరికెళ్ళి డబ్బులు తీసుకొస్తే మీరెందుకు ఉండవద్దు అధ్యక్ష? మాకు బస్ డిపోలు వద్దు, బస్సులు వద్దు, బస్ స్టాండ్లు వద్దు, నక్సలిజం లేదు, చచ్చిపోయినరు, మళ్ళీ నక్సలిజం పంపిస్తారట్లా మీరు? ఇదొక అధ్యక్ష. కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష. ఎంతమందికి అని తిరగాల, ఎవరెవరిని అడగాల? అసలు ఎందుకు, అసలు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు. నెలకు 2 లక్షల జీతం తీసుకున్నాడు, 2 గన్మెన్లను పెట్టుకున్నాడు. ఈసారి సెక్రటరియట్ అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో విజువల్ 200 సార్లు వెళ్ళాను అధ్యక్ష. ఒక్క మంత్రి ఉన్నాడు. మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చి ఇలా పట్టిందో తెలియదు. అధికారులు ఉండరు. ఎంతమందిని అడగాల, ఏమేం చేయాలా చెప్పండి, మీకు ఏమి ఇయ్యము. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్దిగా ఇత్తం తాయిదారు గంగలు పోతుంది. మేము 4 గంటల దగ్గర కుద్వాన్పూర్లో అధ్యక్ష ఎస్సీ. ఒక్క నిమిషం అన్న, ఇక మాట్లాడినండి నాకు దయచేసి. నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నా, రాజకీయాలు అస్సలకే మాట్లాడని ఈ వేదిక ద్వారా. ప్రజల సమస్యల గురించి చెప్పకపోతే ఎవరు మాట్లాడతారన్న సామాన్యుడి గురించి అధ్యక్ష? ఆర్మూర్లో జిరాయిద్ నగర్ ముస్లిం పిల్లలు ఉంటారు అధ్యక్ష, మొత్తం కూలిపోయింది, గోడలు కూలిపోయినాయి. జిరాయిద్ నగర్లో ఎంత రిక్వెస్ట్ 2,30,00,000 రిక్వెస్ట్. మరి ముస్లింలని జనజీవన దూరం వెళ్దామా? అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదనకు తీసుకువెళ్దాం? మళ్ళీ తీవ్రవాదులు అంటారు, ఉగ్రవాదులు అంటారు, మళ్ళీ ఇట్లా చేస్తారు, రెచ్చగొడతారు, వాళ్ళతో కలిసి ఉంటారు, మళ్ళీ మా మీద విషయం చెబుతారు. నేనేమంటా అధ్యక్ష, చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష, మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టళ్ళు పిల్లలకు స్కూళ్ళు 2 కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష, నేను రావులు రెడ్డిల హాస్టల్ అడగట్లేదు. అది అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది 5 ఎకరాలు. రెండోది జిరాయిద్ నగర్లో ఒక ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష, చాలా వెనుకబడ్డది, అంత కూలిపోయింది సగం. ఎవరికి చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష, నేను చెప్తున్నాను సామాన్యుల వశం. ఇంకా రెండోది అధ్యక్ష, ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు చేసుకున్నారు అధ్యక్ష. ఎన్నిసార్లు నోటు చేసుకున్నారు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు నోటు చేసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి నోట్ అయింది. ఆ నోట్ ఎక్కడ ఉందో తెలియదు, మాకేం అర్థం. మేమేమన్నాం అధ్యక్ష, ఆ రోజు మొత్తం స్కూళ్ళతో సహా చెప్పాను అధ్యక్ష. నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. 125 స్కూళ్ళలో ఎటువంటి మౌలిక వసతులు లేవు అధ్యక్ష. మళ్ళా మన కమటం అనే ఊరుకోతే 10th క్లాస్ చదివే అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ప్రిన్సిపల్ చెప్తున్నది ఆ టీచర్ హెడ్ మాస్టరు, బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి. ఎక్కడికి వెళ్ళి చేస్తాం?